ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ కనికరము కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు నాయన. ఇంతవరకు మీ దయగల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నాయన సజీవ లెక్కల్లో ఉంచి నూతన సంవత్సరముల 5వ నెలలో నాయన నెలాఖర రోజుల్లో మమ్మల్ని ఉంచి నాయన సేద తీర్చండి నా తండ్రి. నెలంతా కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచి మాకు కావలసినవన్నీ అనుగ్రహించి రాకపోకల్లో కాపుదల భద్రత దయచేసి రోగులందరిపై మీ హస్తం ఉంచి ముట్టి స్వస్థపరిచి నశించిపోతున్న వారిని రక్షించి రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేసి నాయన వరదల నుండి నాయన వరద బాధితులందరినీ కాచి కాపాడి నాయన యుద్ధము నుండి నాయన ఆర్మీ సైనికులందరినీ కాచి కాపాడి రక్షించిన దేవా మీకు స్తోత్రములయ్యా. నాయన ఎంతో భయంకరమైన మరి వరదల నుండి నాయన వరదల్లో చిక్కుకున్న బిడ్డలందరూ గృహాలు పోగొట్టుకున్న బిడ్డలందరినీ కూడా ఆదరించి వారికి అన్నవస్త్రాలను నాయన మరి అలాగే గృహాలను వారికి దయచేసి తండ్రి సేద తీర్చండి దేవా మీకు స్తోత్రములయ్యా, స్తుతులయ్యా. భయంకరమైన నాయన పరిస్థితుల్లో మేమున్నాము నాయన. భయంకరమైన పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది సరిచేసి సమాధానపరచగలిగిన దేవుడవు నీవే అని నమ్ముచు నాయన. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో ఉంచి సురక్షితంగా కాచి కాపాడి నెల అంతా కూడా నాయన మీ కృపలో భద్రపరిచిన దేవా మీకు స్తోత్రములయ్యా. సమస్తమును మేలుకరంగా జయకరంగా దీవెనకరంగా మార్చి మరి యొక్క నూతన రోజును నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్న మా తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఆకాశమును మేఘములతో కప్పి భూమి కొరకు వర్షమును సిద్ధపరిచిన దేవుడవు. ఈ భయంకరమైన వడగాల్పుల నుండి ఎండల నుండి మమ్మల్ని సేద తీర్చి ఆదరించిన దేవా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం. మా ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను, మా శత్రువులను, మా బంధుమిత్రులు, మా రక్త సంబంధికులు, భూదిగంత నివాసులందరినీ కూడా కాచి కాపాడి మీ రెక్కల చాటున భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచినందుకు గాను మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొని చున్నాను పరమ తండ్రి. ఆమేన్.